తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సరస్వతి పుష్కరాలు మే 15 నుంచి 26వ తారీఖు వరకు. అదే ఈ సందర్భంగా కొన్ని విశేష కార్యక్రమాలు చేయొచ్చు, మన పెద్దవాళ్ళని గుర్తు చేసుకుని చెప్పి మీరే ఒక వీడియోలో వివరించారు. అయితే కొంతమంది అడిగినటువంటి సందేహం ఏంటంటే, మనలో ఏమో కరోనా వల్ల మా తల్లిదండ్రులు గతించారండి, ఎలా చనిపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో కొంతమంది నీళ్ళలో పడి చనిపోయారని చెప్పి, ఇలా యాక్సిడెంట్స్ అయ్యి ఇలా ఆకస్మిక మరణాలు చాలా జరిగాయండి. వారికి మేము సరిగ్గా నిర్వహించలేకపోయాము అంతిమ సంస్కారాలు. ఆ ప్రభావం ఎందుకో మా పైన ఉందని మాకు అనుమానంగా ఉంది, ఇలా అనిపిస్తోంది. కానీ ఈ పుష్కరాల సమయంలో మీరు నిర్వహించొచ్చా అని అడిగారు చాలా మంది. అయితే ఎలా చేయాలనేది చాలా మంది సందేహం అండి. పిండ ప్రదానాలు చేయాలని అంటారు, కానీ అది దానికి ఒక ప్రక్రియ ఉంటుందని తెలుసు. అది ఎలా చేయాలి, ఏంటి మీ ఆధ్వర్యంలో జరుగుతాయా, జరిగితే గనక అసలు ఎలా రావాలి, ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా, వీటి గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. మాతా చతే పితా చతేగ్రం వృక్షస్య రోహతః. దీన్ని పాలాశ దహన ప్రయోగం అంటారమ్మా. అంటే ఎప్పుడైతే గనక తల్లి తండ్రి గతిస్తే వారికి తలకొరివి పెట్టలేని స్థితి. ఇప్పుడు మొన్న కరోనా కావచ్చు, అంతకుముందు ఎప్పుడైనా సరే ఏ కారణమైనా సరే యాక్సిడెంట్లు అయిపోయి కొంతమందికి తలాముండ వేరైపోతుంటాయి, దొరకపోవచ్చు. ఇటువంటివి ఏ ప్రక్రియ అయినా సరే తలకొరివి లేకుండా ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో, క్రతువులు జరక్క ఇబ్బందులు పడుతుంటారో వారందరికీ కూడా పాలాశ దహన ప్రయోగం అని ఒకటి ఉంటుందమ్మా. ఎన్ని సంవత్సరాలైనా ఇబ్బంది లేదు, 4 రోజుల ప్రక్రియ అది. అంటే గతించి ఎన్నో సంవత్సరాలు అయినా సరే. ఎందువల్లనంటే దీని గురించి ఇందాక కూడా మనం అనుకున్నాం, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఈ ఎన్ని సంవత్సరాల క్రితం గతించినా అదేదైనా మనకు దానివల్ల ప్రభావం ఏదైనా మనం అనుభవిస్తున్నామని అనుకుంటే ఖచ్చితంగా పాలాశ దహన ప్రయోగం అనేటువంటిది 4 రోజుల ప్రక్రియ అమ్మా. అంటే మనిషి చనిపోయినప్పుడు ఎలా అయితే గనక దహనము తర్వాత సంచయనము ఆ క్రతువులు చేస్తారో ఆ రకంగానే మోదుగు సమిధలు పెట్టి దానికి జీవ ప్రాయశ్చిత్తాలు చేసి, అంటే కాళ్ళు, చేతులు, హృదయం, నాభి, ఈ శిరస్సు, కంఠం అన్నట్టుగా ఒక్కొక్క చోటుకి నిన్ని మోదుగు పుల్లలు ఉంటాయి. అలా పెట్టి వాటిల్ని దహనం చేయాలి. మళ్ళీ ఆ మోదుగు సమిధలు పెట్టి వాటికి జీవ ప్రాయశ్చిత్తం చేసి అనంతరం వాటికి దహనం చేయాలి. వాటిని దహనం చేసిన తర్వాత భస్మం, ఆ భస్మాన్ని తీసుకెళ్లి మళ్ళీ మన నీళ్ళలో కలపాలమ్మా. చితాభస్మం అంటారు. జీవ ప్రాయశ్చిత్తం కొన్ని విధానాలు మొత్తం చేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మన నీళ్ళల్లో కలపాలి. అది దహనం, సంచయనం లాంటిది. హస్తక నీళ్ళలో కలుపుతారంటారు చూసారండి, ఆ రెండు అది. తర్వాత ఈ 9, 10, 11, 12 అనే ప్రక్రియ ఎలా అయితే ఉంటుందో ఈ 4 రోజులు కూడా అదే ప్రక్రియ చేయాలమ్మా. మళ్ళీ అదే తిలోదకాలు మొత్తం చనిపోయినప్పుడు ఏ విధానాన్ని అనుసరించారో ఆ మొత్తం కూడా 4 రోజుల్లో. దీనికి ఉపక్రమణ దినాదారభ్యాన్ వస్తుంది. అంటే గురువుగారు మామూలుగా అయితే కనుక మరణ దినాదారభ్యాన్ వస్తుంది. చనిపోయినప్పుడు చేస్తే మరణ దినాదారభ్యా ప్రథమే అని, లేదంటే మరణ దినాదారభ్యా తృతీయ అని, చనిపోయిన దగ్గర నుంచి ఇవాళ 5వ రోజు, 3వ రోజు, 2వ రోజు అని వస్తుంది. కానీ ఇక్కడ ఉపక్రమణ దినాదారభ్యాన్ వస్తుంది. కాబట్టి ఆ 9, 10, 11, 12 చనిపోయినప్పుడు ఎలా అయితే చేస్తారో ఈ 4 రోజుల ప్రక్రియ అలా చేయాల్సిందేనమ్మా. మళ్ళీ ఆ పూర్వీకుల్ని పిలవటము, ఆ పిండ సంయోజనము, ఇవన్నీ కూడా మూర్తిగా మళ్ళీ యథావిధిగా అక్కడ నడిపించవలసిందే. అలా నడిపించినప్పుడు ఇతఃపరం ప్రేత శబ్దో నాస్తి అని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మాసికం ఉంటుంది. దాంతో ఎవరైతే కనుక క్రతువులు లేకుండా అకాల మరణం కావచ్చు, ఏ రకంగా అయితే మరణించిన వారికి ఈ ప్రక్రియ సరిగ్గా జరగకుండా, తలకొరివి అనేటువంటిది పెట్టకుండా, విదేశంలో ఉండను, ఏదో కారణం అనేకం కావచ్చు, ఏ కారణం ఏదైనప్పటికీ కూడా జన్మని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి తలకొరివి పెట్టలేనటువంటి స్థితి ఏ కారణంగా వచ్చినప్పటికీ కూడా ఈ పుష్కరాల సమయం మాత్రం ప్రసిద్ధిగా దీన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితానికి అవసరం. ఎందువలనంటే పితరం అంతేచ కర్మని, పితరం అంతేచ కర్మని అని అంటారు. దీనికి ఇంకా కొన్ని ధర్మ శ్లోకాలు మనం చెప్పుకుంటూ వెళ్తే
ధర్మసింధు కావచ్చు, నిర్ణయ సింధు కావచ్చు, అభినవ షరసీతి కావచ్చు, వైద్యనాథ దీక్షితయం కావచ్చు, అపరకృష్ణీయం అని ఇటువంటి గ్రంథాలలో ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వెళ్తే ఒక మనిషి చనిపోయిన తర్వాత 12 రోజులు చేసేటువంటి క్రతువు అలా చెయ్యాలా అని ఉంటుందమ్మా. వీటి కోసమే కొన్ని 100 పేజీల గ్రంథాలు ఉన్నాయి ప్రత్యేకంగా వీటి కోసం, కేవలం దీనికోసం. ఎందువలన అంటే ఇందాక చెప్పుకున్నాం, ప్రేతశ్చ పిండం, పితరశ్చ పిండం, గర్భస్థ పిండం అని చెప్పి. ఈ ప్రేతశ్చ పిండం, పితరస్థ పిండం ఈ రెండూ కూడా ఆ సమయంలో వస్తాయి అక్కడ. ఈ 4 రోజులు చేసే ప్రక్రియలో ఈ రెండు అక్కడ వస్తాయి అనమాట. ప్రేతశ్చ పిండం వస్తుంది, పితరశ్చ పిండం వస్తుంది. ఇందులో ఆగ్నేయ హిరణ్య పిండం ఇంకోటి వస్తుంది మళ్ళీ. ఇది 3 విధానాలు. అంటే ఏమిటి అంటే హస్తులు నిమజ్జనం చేస్తారు కదమ్మా, ఆ హస్తులు నిమజ్జనం చేసినప్పుడు చెయ్యాలి. మనం చేసేటువంటి దౌర్భాగ్యమైన పని ఏంటంటే 3 కుండలు అని చెప్పి 4 కుండలు అని చెప్పి విభజన చేసి ఒకటి కృష్ణ, ఒకటి గంగా, ఒకటి గోదావరి అని కలుపుతాం. ఇలా ఎప్పుడైతే మనం కలుపుతున్నామో అంగవైకల్యంతో జన్మిస్తారు ఇంట్లో. హస్తికలు విభజన చేసేస్తున్నావు ఒక నువ్వు. నీ కుటుంబంలో తర్వాత జన్మించే వాళ్ళు ఏదో ఒక రకమైన వైఫల్యం జన్మలో ఉంటుంది. కనుక అటువంటిది ఎక్కడా కూడా జరగకుండా ఆగ్నేయ హిరణ్యేశ్వరార్థం చెప్పి అక్కడ పిండ ప్రదానం చేస్తారు. ఇవి ప్రత్యేకంగా అక్కడ చేసి తీరవలసిందేనమ్మా. ఇది చేయటం వల్ల ఏమవుతుంది అంటే పితృదేవతలు అని అంటారు. శివదేవత, గ్రామదేవత, విష్ణుదేవత, హనుమదేవత వీళ్ళందరూ వేరు. మళ్ళీ ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే ఈ 3,00,00,000 మంది దేవతలు ఏం చేయలేరమ్మా. వారి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి, వీరి అనుగ్రహమే ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా మందికి పితృదోషాలు వచ్చాయని చెప్పి సంతానం కలగకపోతే ఎన్నో రకాల ప్రయోగాలు చేసి చివరికి ఈ మోక్ష నారాయణ బలి ఇటువంటివన్నీ నారాయణ బలి రకరకాలుగా చేస్తున్నారు. తర్వాత కొన్ని ఆపాదిస్తున్నాయి. ఈ వీటికి 10,000 రెట్లు శ్రేయస్కరం ఇది. అంటే ఇది చేయకుండా నువ్వు అవన్నీ చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక్కడ వంశంలో ఆ గీత అనేటువంటిది మచ్చే పోదు. ఇది ఎప్పుడైతే నువ్వు పూర్తిగా కూడా అకారణంగా, ఎలా దీనికి ఏమొస్తుందంటే దీనికి అతిపన్న అని వస్తుంది. అంటే నిన్న చేయవలసింది చేయలేదు, అది ఇవాళ చేస్తున్నాను కాబట్టి ఆ అతిపన్న సంకల్పం అక్కడ అవసరం. ఇప్పుడు 9వ రోజు మనం చేస్తాం కదా, అతిపన్న ప్రథమే అని, ద్వితీయ అని, తృతీయ అని చెప్పి మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు చెప్పుకురావాలమ్మా. అంటే మొదటి రోజు చేయవలసినటువంటిది ఆపేసి చెయ్యలేక అనేక కారణాలు అయితే 9వ రోజు చేస్తున్నాం. ఈ 9వ రోజు ఒక్కటే చేసేస్తే ఫలితం నీకు శూన్యం. మొదటి నుంచి నువ్వు అక్కడి వరకు ఆచరించుకురావాలి. కాబట్టి ఆ అతిపన్న ప్రథమే అని అప్పుడు చేయవలసింది నువ్వు చేయలేకపోయావు. కాబట్టి ఆ విధానాన్ని ఇప్పుడు నేను శాస్త్ర నియమాన్ని అనుసరించి పాలాశదహన ప్రయోగవతగా చేసి మరలా చనిపోయిన ఆయన, వాళ్ళ నాన్నగారు ఆపై 4గురిని కూడా మరలా పిలిచి వాళ్ళందరికీ కూడా పిండ సంయోజనం, అర్ఘ్య సంయోజనాలు అన్నీ ఇచ్చి పూర్తి స్థాయిలో 12వ రోజు అంటే పెద్ద కర్మ అనేటువంటిది, అంటే మహావాయమానిలో 12వ రోజు ద్వాదశాహం అంటారు. అందరికీ పెద్ద కర్మ అంటే అర్థమవుతుంది. ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తారో ఈ 4 రోజులు అలానే అనుసరించారమ్మా. అనుసరిస్తేనే అక్కడికి ఆ వంశానికి పట్టినటువంటి ఆ ఒక ఏదైతే కనుక ప్రభావం ఏదైతే ఉందో పట్టి పీడిచేసి కావచ్చు, ఏ రకమైనటువంటిది కూడా ఇతఃపరం ప్రేత శబ్దో నాస్తి అని ఇలా కొట్టినప్పుడు వచ్చేటువంటి ఇట్లా కొడతాం, ఇతఃపరం ప్రేత శబ్దో నాస్తి అన్నప్పుడు ఎప్పుడైతే వస్తుందో అప్పటితోటి ఉన్నటువంటి పట్టుకున్న మొత్తం విడిచిపోతుందమ్మా. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలి. 4 రోజుల ప్రక్రియ. ఈ 4 రోజులు కూడా ఇది కూడా చెప్పాలి, వాళ్ళకి మైల ఉంటుందమ్మా. అది అసలు ఏం చేయాలి అప్పుడు వీళ్ళు పాటించాల్సిన నియమాలు చెప్పండి. ఇప్పుడు సపోజు అక్కడ కాళేశ్వరం వస్తారు, ఏర్పాటు ఉంటుంది. ఈ 4 రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళ వంట చేసుకుని తినాలి. కేవలం క్షార లవణ వర్జ్యం, అంటే ఉప్పు కారం లేకుండా ఇంత పప్పు అన్నం వండుకొని ఉప్పు కారం తగలకుండా వండుకొని కుంపటి మీద, ఇక కుంపటి లేదనుకుంటే గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకొని తినాలి. ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు గుండు చేయించుకోవాలి. ఈ క్రతువు చేయాలంటే గుండు చేయించుకోవాలి. కేశానాశ్రిత్య తిష్టంతి అని చెప్పి మనిషి చనిపోయినప్పుడు ఏ రకమైన విధానాన్ని అనుసరిస్తున్నామో అదే విధానం వస్తుంది ఇక్కడ. అంటే అప్పుడు చెయ్యలేదు కనుక తలకొరువు పెట్టలేదు కాబట్టి దానికి ప్రభావం ఏ రకంగా మనం అనుభవిస్తూ ఉంటామో, చెయ్యకపోవడం వల్ల వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పూర్తిగా మనం బయటికి పడాలి అని అంటే ఎప్పుడైనా చెయ్యాల్సిందే. పుష్కరము అనేటువంటిది ఇంకాస్త ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
ఆ అవకాశాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకొని పితృప్రభావాత్తు పితృదోషం కావచ్చు అటువంటి వాటిల నుంచి ఈ యొక్క వంశానికి ఎలాంటి దోషములు లేకుండా ఉత్పత్తులు కాకుండా తను జన్మించాడు. ఎవరికి? వాళ్ళ పూర్వీకులకి. పితరం అంతేచ కర్మని జన్మతః జాయితే అంటే జన్మతఃగానే 3 రుణాలతో పుడతాడమ్మ మనిషి. దేవ ఋషి పితృరుణం. దేవరుణం ఏదో రకంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఋషి రుణం యజ్ఞాగాది కర్తవుల్లో ఏదో ప్రయత్నం చేస్తాం. కానీ పితృరుణం అనేటువంటిది కష్టం. ఆ పితృ రుణం ఈ రకంగా తీర్చుకునేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు దక్షిణ కాశీ కావచ్చు, ఇక్కడ వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ దానికి ఏదన్నా ఉంటే అన్ని ఏర్పాటు చేసుకొని ఈ రకంగా పితృ దేవతల యొక్క రుణం. అసలు ఈ రుణం అనేటువంటి దానికి మనం చెప్పుకుంటూ పోతే అమ్మా నాకు తెలిసి 25 వీడియోస్ వస్తాయమ్మా కేవలం పితృ రుణాల గురించి. అంటే ఈ 12 రోజులు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేయకపోతే ఏంటి, దీని పరిస్థితి ఏంటి, పితృ ప్రభావం అంటే ఏంటి, పితృదోషం అంటే ఏంటి, పితృ రుణం అంటే ఏంటి, అసలు రుణం అంటే ఏంటి, ఏ రకంగా రుణం వస్తూ ఉంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటే కనీసం 25 వీడియోలు వస్తాయి లైట్ గా. ఇక మనం చేసుకోవచ్చు అట్లా. కాబట్టి పితరం అంతేచ కర్మని అన్నారు. కాబట్టి నువ్వు వాళ్ళు బ్రతుకునేంత కాలం వాళ్ళ మాట విన్నావా వినలేదా ఈశ్వరేచ్ఛ తెలియదు. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదో తెలియదు గొప్పదిష్ట అది కూడా ఇవ్వలేని పరిస్థితి మొన్న మనకి అందరికి ఏర్పడింది. కాబట్టి అటువంటి స్థితి నుంచి పూర్తిగా కూడా వారికి ఆ ఒక తిలోదకాలతోటి వాళ్ళకు చేయవలసినటువంటి పితృక్రతువుని పరిపూర్ణంగా చేసేటువంటి చక్కటి యోగ్యం అర్హత అనేటువంటిది ఈ 12 రోజులు కలిగిందమ్మా. కాబట్టి ఇటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పితృ రుణాన్ని పూర్తి చేసుకోగలరు, తీర్చుకోగలరు. మాతృ రుణం అది జన్మకి తీరదు. పితృ రుణం అంటే తీర్చుకుని తీరవలసిందే. కనుక ఆ పితృ రుణాన్ని తీర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తిగా చేస్తున్నాను. దీని గురించి ఒక శ్లోకాలు చెప్పుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. 15 నుంచి 26 కదా గురువు. అవునమ్మా. ఏ 4 రోజులైనా వారిష్టం. అంతే. 4 రోజులు అక్కడ ఉండేటట్టుగా రావాలి. అంతే. 3 రాత్రులు 4 ఉదయాలు. అలా ఎవరన్నా చేయించుకునే వాళ్ళు అలా ఒకవేళ ఉన్నారు అని అంటే వాళ్ళకి ఏమేం కావాలి, ఎలా వాళ్ళ విధానాలు ఏంటని కూడా మనం చెప్తాము. కావాలంటే అన్ని కూడా మనమే ఏర్పాటు చేయవచ్చు కూడా. చివరికి ఒక్క సందేహం గురువు గారు, అబ్బాయి మాత్రమే, పురుషులు మాత్రమే చేయాలా ఈ క్రతువు? ఖచ్చితంగా. ఇంకొక మాట, ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. మగపిల్లలు లేరు, 2 ఆడపిల్లలు. ఆ ఇంట్లో ఎవరో చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ పెద్ద ఆడ కూతురు కనుక పిల్లవాడు ఉన్నట్లయితే ఆ తల్లి తండ్రి బ్రతికున్నప్పటికీ కూడా అతనికి అర్హత చేయటానికి దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు, ఆ కూతురు కొడుకు అంటే ఆ కూతురు అల్లుడు బ్రతికున్నప్పటికీ కూడా ఆ పిల్లవాడికి, ఆ దౌహిత్రుడికి, ఆ తాతయ్యకి అమ్మమ్మకి కర్తూలు చేసేటువంటి అర్హత ఉంటుంది. వాళ్ళని ఉత్తమ గతులకి పంపించేటువంటి అర్హత వాడికి మాత్రమే ఉంటుంది. ఇంకా ఎవరైనా చేయొచ్చు, కూలి. అల్లుడు చేసినా ఎవరు చేసినా కూలి. కానీ ఎవరు చేసినా ఆ పిల్లవాడి పేరు మీదే చేయాలి. అతనికి ఉపనయనం కాల ఒకవేళ ఇప్పుడు అతని పేరు మీద యజమానస్య మాతామహి అనుకుంటూ అతని కర్తృత్వం, అతన్నే కర్తగా పెట్టి చేయాలి. ఎవరు చేసినా కూలీనే అవుతుంది. అతను చేస్తేనే అది కూలీ కాకుండా ఉంటుంది. అట్లా అనమాట. చాలా మందికి సందేహాలు ఉంటాయి గురువు గారు. నెంబర్కి ఫోన్ చేస్తే వివరాలు తెలియజేస్తారు. తప్పకుండా చేద్దాం. అలాగే గురువు గారు, ధన్యవాదాలు.